హాయ్ అండి. దోసకాయతో పచ్చడి, పప్పు కాకుండా ఇలా కర్రీ ట్రై చేయండి. చాలా టేస్ట్‌గా ఉండింది. రైస్, బిర్యానీ, చపాతీస్‌లోకి. మనం ఈ కర్రీ తక్కువ ఆయిల్‌తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దోసకాయ ముక్కల్ని తొక్క చెక్కని విధంగా కట్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని అందులో కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో అలాగే పసుపు, ఉప్పు, నీళ్లు కూడా వేసుకొని బాగా దోసకాయ ముక్కలను ముక్క ఉడికిపోయే వరకు కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మెంతులు అలాగే కారానికి సరిపడా ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్‌లో తీసుకోవాలి. ఇప్పుడు అందులోనే 2 లవంగాలు, చిన్న జాజికాయ అలాగే 2 లేదా 3 వెల్లుల్లి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనకి ఉడికిపోయిన దోసకాయ ముక్కల్లో మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని సాల్ట్ ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి. అందులో చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని కర్రీ మొత్తం కూడా దగ్గరకంటే ఉడికే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దించిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకుతో